అయ్యో గిట్లెట్లయింది, అయ్యో మేము అనుకోలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదంటే నమ్మబుద్ధి అయితే లేదు. జరుగుతుందా జరుగుతలేదా? మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్న మాట వాస్తవమేనా? మార్పు 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 అన్నారు. మరి అది ఏం జరుగుతుంది? ఇప్పుడే నేను చేవేలకు పోయినా. చేవేలలో అక్కడ కృష్ణారెడ్డి గారు అనే సోదరుడు చెప్తున్నాడు, అన్న నేను పొద్దున 10కి కరెంట్ పోయింది, సాయంత్రం 5:30కు వచ్చింది అన్న అని చెప్పిండు. అంటే నేను అడిగిన మార్పు బాగుందా తమ్ముడు అని నేను అడిగిన. మొన్న నేను సిరిసిల్లకు పోయినా. సిరిసిల్లకు పోతే మా ఎల్లారెడ్డి పీఠ అని మండలం ఉంటుంది. ఆ మండల సోదరులందరితో కూర్చొని మాట్లాడుతుంటే ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్న 10 ఏళ్లలో మొదటిసారి మోటార్ కలిపిందన్న అన్నాడు. మార్పు వస్తుందా తమ్ముడు అని అడిగాడు. మీరు కూడా గ్రామాలలో వింటున్నారు, ఆల్రెడీ రైతులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, లోపల లోపల బాధపడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకు? అయ్యో మా కేసీఆర్ పోగొట్టుకున్నాం, మనం అనవసరంగా ఆయన చెప్పిన దొంగ మాటలు మోసం మాటలు నమ్మినాం, ఎంత పని చేస్తుంది అని చెప్పి లోపల బాధ ఉన్నది. ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఏమన్నాడు? 2 లక్షల రుణమాఫీ చేస్తా. కేసీఆర్ 1 లక్ష చేసిండు, నేను 2 లక్షలు చేస్తా. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే అర్జెంట్ గా బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకొని నేను మాట ఇస్తున్నా చెప్పిండా చెప్పలేదా? చేసిండా? డిసెంబర్ 9 సంతకం. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, 4 రోజులైతే ఫిబ్రవరి 9 వస్తుంది. అందుకే అన్నారు పెద్దోళ్ళు చెప్పిన ముందే, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు ఆలోచించుకోవాలి. మన జేబులో ఉన్నదాన్ని అనవసరంగా వాడేసుకుంటే 100 రూపాయలు చిల్లర నాణాల కోసం జేబులో ఉన్న 100 రూపాయలు ఖరాబ్ చేసుకుంటే ఇలా ఒకరు చూసుకోవాలి. రైతులు ఫోన్లు చూసుకుంటారు, 4 రోజులు చూసుకున్నారు ఫోన్ మొదలు చూసి 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 మెసేజ్ వస్తలేదు, అందుకే చూసుడు బంద్ చేసి. ఇదివరకేమో కేసీఆర్ ఉన్నప్పుడు వారం 10 రోజులలో ఫోన్లు డింగు 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 అంటుండే. రైతు బంధు వారం 10 రోజులలో మీ అకౌంట్లలో వచ్చి బ్రహ్మాండంగా మీరు కాలు మీద కాలేస్తూ కూర్చుంటే నాట్లు వేసే టైంకు బ్రహ్మాండంగా రైతు బంధు వచ్చి పడుతుండే. ఇప్పుడు పడుతున్నాయా రైతు బంధు? మరి మోసపోతే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? 10,000 కేసీఆర్ పిచ్చమిస్తుంటూ నేను 15,000 ఇస్తా, చెర్రావుండ్రి ఎర్రావుండ్రి అన్నాడు. మార్పు బాగుందా? ఇప్పుడు అడగాల ఊళ్ళ ఆ 15,000 ఇస్తా అన్నాడు, ఉన్న 10,000 దిక్కులేదు. ఇప్పటికి గతంలో కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇస్తానికి దిక్కులేదు, 15,000 సంగతి దేవుడు. కానీ అంతర్జాతీయ వేదికల మీద పోయి మన దావోస్ పోయి స్విట్జర్లాండ్ ముఖ్యమంత్రి అక్కడ పోయి అడ్డగోలుగా అబద్ధాలు చెప్తున్నాడు. ఏం చెప్పిండు దావోస్ లో? నేను రైతు భరోసా అమలు చేస్తున్నా. రైతు భరోసా అంటే ఏంది? 10,000 15,000 ఇచ్చుడు. ఇస్తున్నా 15,000 పరిగిస్తున్నా. పక్కనే ఉన్నది కొడంగల్ వస్తుందా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో? ఇంత అబద్ధం చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటే? ఆయన పచ్చి అబద్ధాలు అంతర్జాతీయ వేదికల మీద ఉన్నది లేనట్టు చెప్పవచ్చునా? తెలంగాణ ప్రజలను అవమానించరు కాదా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసం అనేది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ నరనరాన, కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసం అనేది నిండి ఉంటది. అందుకే వాళ్ళు ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు, వాళ్ళు మొత్తం ఇచ్చింది 420 హామీలు. 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నేను పెట్టలే ఆ పేరు 420, వాళ్ళే హామీలు మొత్తం. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి మీటింగులు పెట్టి, మేనిఫెస్టో పెట్టి, డిక్లరేషన్ పెట్టి మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడితే 420 హామీలని. అందులో 6 గ్యారెంటీలేమో 100 రోజులలో అమలు చేస్తా అన్నారు, మిగతా అన్ని తర్వాత అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు రంజిత్ ఒక మాట చెప్పిండు, మహాలక్ష్మి అని చెప్పిన మా ఆడబిడ్డలు బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తుండు, మేము 3 తులం బంగారం